మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ఇప్పుడు ఇరిగేషన్కు వారే మంత్రి, ఫైనాన్స్కు వారే మంత్రి, 5 సంవత్సరాలు అక్కడ, 4 సంవత్సరాలు ఇక్కడ. సో ఈ రాష్ట్రం మొత్తం కూడా ఫ్లాప్ అయినది 2 ప్రధానమైన అంశాలు. ఒకటి ఇరిగేషన్ వ్యవస్థ, మనకు ఏ ప్రాజెక్టు కావాలా, ఏది ప్రయారిటీ పెట్టుకోవాలని, ఎక్కడ బడ్జెట్లు కేటాయించుకోవాలో అన్న దాంట్లో టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయి ఈరోజు కాళేశ్వరం కడితే అది కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డిని తీసుకొచ్చి వివాదాలలో పెట్టిండ్రు. 28,000 కోట్ల రూపాయలు కడితే ఈరోజు అరకొరగానే మనకి ఇక్కడ ఆయకట్టు పెరిగింది. రిజర్వాయర్ల నీళ్ళు నింపిన వట్టెంలో కొద్దిగా, కరవేన పూర్తే కాలేదు, ఉద్దండాపూర్ ఊసే లేదు, లక్ష్మీదేవిపల్లి గురించి అసలు ఆలోచనే లేదు. 90% కంప్లీట్ చేసినాం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ అని చెప్పిపోతారు. ఎలక్షన్ ముందు ఒక్క పంపును ఆన్ చేసి ఆ నీళ్ళని తీసుకొని ఇల్లు చల్లుకోవాలి అని చెప్పిండు. ఒక్క పంపుతోటి పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోయింది. అంటే మహబూబ్ నగర్ ప్రజలు ఎడ్డోళ్ళు అనుకున్నారు. ఇప్పటికీ కూడా కరవనకే నీళ్ళు వస్తలేవు. మరి ఉద్దండాపూర్కి ఎప్పుడు రావాలి? ఉద్దండాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత R&R ప్యాకేజ్ వాళ్ళ కొత్తది అనౌన్స్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తరలించి ఈ సంవత్సరం పనులు మొదలుపెట్టబోతాం. సో ఇరిగేషన్లో పూర్తి వైఫల్యం చెందింది. మరి దాంట్లో వీరి పాత్ర ఉంటుంది, కేసీఆర్ గారి పాత్ర, హరీష్ రావు గారి పాత్ర. రెండవది ఫైనాన్స్ విషయంలో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు ఉండే. మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఇవ్వలేని పరిస్థితి, రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే అది బయటపడుతుందన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ ఏజ్ని సంవత్సరాలు పెంచిండు. 17,000 మంది ఉద్యోగులు వాళ్ళ హయాంలో రిటైర్ కాకుండా రిటైర్మెంట్ ఏజ్ని పెంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు రిటైర్ అయ్యారు. అంటే ఆ 17,000 మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా ఇప్పుడు మేము ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళు కొద్దిగా ఇచ్చినుంటే భారం తగ్గుతుండే కదా. దీనికి పోను అప్పటికే రిటైర్ అయిన వాళ్ళలో 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది. ఇట్లా 40,000 కోట్ల రూపాయల బిల్స్ను పెండింగ్లో పెట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థను కుప్పచేసి ఈరోజు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేస్తలేదు, అది చేస్తలేదు అని చెప్తాం. మా 6 గ్యారంటీలను మేము తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. మేము ఒక్కొక్కటి 5 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పినాం. కొన్ని ఇమ్మీడియట్గా అమలు చేస్తూ ఉన్నాం. రుణమాఫీని చేసేసినాం, మహిళలకు సంబంధించింది చేసినాం, ఆర్టీసీ ఫ్రీ, గృహజ్యోతి పథకం చేసినాం, రైతు భరోసా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకొన్ని పథకాలు గ్రౌండింగ్ చేస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు కట్టలేని, వాళ్ళకి చేతగానిది ఇందిరమ్మ ఇండ్లను బ్రహ్మాండంగా కట్టిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ పథకాలకు అదనంగా మళ్ళీ ఇందిరమ్మ బీమా పథకం అని దేశంలో ఎక్కడ లేని విధంగా జూన్ 2వ తారీఖున ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల బీమాను ఇచ్చే కార్యక్రమం జూన్ 2వ తారీఖున మేము మొదలుపెట్టబోతాం. ఇంత అద్భుతంగా పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్లో చేస్తూ ఉంది. మేము ఇంకా సగం వరకు కూడా ప్రయాణం చేయలే. 5 సంవత్సరాల కాలంలో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఇప్పుడు ఫలితాలు మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో నేను చెప్తా. ఇంకో విషయం, బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నా. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకులకు, హరీష్ రావు గారికి వేస్తూ ఉన్నా. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వ్యక్తి మహేష్ గౌడ్ గారు, మా పార్టీ రథసారథి బీసీ నాయకుడు. మరి మీ పార్టీలో ఎందుకు బీసీ నాయకుడిని ప్రెసిడెంట్గా కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎందుకు పెట్టలేదు? మీరు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేదా ప్రెసిడెంట్గా ఒక బీసీ నాయకుడిని పెట్టి వారి ఆధ్వర్యంలో మీరు పనిచేసిన రోజు మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంది.
పైపులన్నీ లీక్ అవుతూ ఉన్నాయి. పేరుకు మేము అది చేసినాం ఇది చేసినాం అన్నారు కానీ సరైన సూపర్విజన్ లేక అటు కాళేశ్వరం అటుగూలిపోయింది, సుంకిశాల అటుగూలిపోయింది. ఇక్కడ ఉన్న వాటర్ సప్లై స్కీమ్స్ అన్నీ కూడా కెపాసిటీ డ్రాస్టిక్గా 6-7 సంవత్సరాలనే 25% కెపాసిటీ తగ్గిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? ఆ రోజున్న పాలకులు, అప్పుడున్న కాంట్రాక్టర్లు, పనిచేసిన వాళ్ళు కారా? అప్పుడు యూజర్ సర్టిఫికేట్లు ఇచ్చిన ఇంజనీర్లు బాధ్యత కాదా? వాళ్ళని పర్యవేక్షించలేని అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కాదా? దానికి డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్న అప్పటి ముఖ్యమంత్రి గారు బాధ్యత లేదా? మొత్తం కూడా నాసిరకం పనులు చేసి కేవలం ఓట్ల కోసం ఏదో చేసినాను చూపించుకోవడానికి అప్పులు తెచ్చి వివిధ ఏజెన్సీల ద్వారా అతి ఎక్కువ వడ్డీతోటి అప్పులు తీసుకొచ్చి చేసిన పనులన్నీ కూడా నాసిరకం అయిపోయి ఈరోజు ఆ పనులన్నీ కలిపి తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారినాయి. దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు వడ్డీలకు గడుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితిలో తెలంగాణను వదిలేసి వాళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని కలలు గంటా ఉన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. సర్వనాశనం చేసిన తెలంగాణను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ వనరులను, వాటిని ఒక్కొక్కటిగా చిక్కుముళ్ళను విప్పుకుంటూ ఈ 2 సంవత్సరాల 3 నెలలలో గాడిన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కొద్ది వరకు దాంట్లో సఫలీకృతమైన మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 25,000 కోట్ల రూపాయలను ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ చేసి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదా చేసింది ప్రభుత్వం. వాళ్ళు 12%, 13% వడ్డీకి తీసుకొచ్చిన వాటిని నిర్మలా సీతారామన్ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి వాటిని 8 నుంచి 10%, 8 to 10% వరకు తీసుకొచ్చి ఆ పేమెంట్ చేసే వెసులుబాటును 25 నుంచి 30 సంవత్సరాలకు తీసుకొని పోతే ఆ వడ్డీ భారం మనకు తగ్గుతూ దాదాపు 10,000 కోట్ల రూపాయలు మనం ఆదా చేసుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఇప్పుడు వచ్చి ఈ స్కీమ్ చేసేది ఉండే, ఆ స్కీమ్ చేసేది ఉండే అని చెప్పి ఏదో ప్రభుత్వం పనిచేస్తలేదు అన్న విధానం చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే భవిష్యత్తు కోసం మేము ఆలోచనలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవిష్యత్తు కావచ్చు, ఇక్కడ మహబూబ్ నగర్ భవిష్యత్తు కావచ్చు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతాను. హరీష్ రావు గారు వచ్చి ఏం మాట్లాడింది?